చేసిన ఈ దినము ఎంత సుదినమో ఎంత సుదినమో అమ్మా ఈ దినము ఎంత సుదినమో ఎంత సుదినమో అమ్మా ఈ దినము ఎంత సుదినమో ఎంత సుదినమో అమ్మా ఈ దినము ఎంత సుదినమో మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు విడువలేము విడువలేము ఈ దివ్య చరణాలు విడువలేము విడువలేము ఈ దివ్య చరణాలు ఎంత సుదినమో అమ్మా ఈ దినము ఎంత సుదినమో ఎంత సుదినమో అమ్మా ఈ దినము ఎంత సుదినమో కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి కరములు వాటంతటవే నీకు నొక్కుచున్నవి కరములు వాటంతటవే నీకు నొక్కుచున్నవి ఎంత సుదినమో అమ్మా ఏ దినమో ఎంత సుదినమో ఎంత సుదినమో లలితమ్మా ఈ దినము ఎంత సుదినమో నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది నాలుకపై నీ నామము నాట్యమాడుచున్నది వేణులు ఆ నామమునే వినగోరుచున్నవి ఉత్తరేతు పూర్వద్వారే తాళకేతు ఉత్తర ద్వారం దగ్గర తాళకేతు అనే బండి పెట్టినాడు. ఇట్లా 4 వైపులా 4 ద్వారాల నుంచి యుద్ధ సన్నద్ధం నీవు బయలుదేరమని చెప్పి అక్షౌహిణీల సేన ఏరుందో ఆ సేనల నుంచి పంపుతూ ఉన్నాడు. పంపుతూ ఉంటే బయలుదేరింది జగన్మాత రథం. సంపత్కరి అమ్మవారి యొక్క రథం బయలుదేరుతూ ఉంటే శక్తిభి సముద్రిత సంపత్కరి సమానాభి శక్తిభి సమృత ఏవం పర్వతే సమరేటువంటి ఆయుధాలను మేము తిప్పుతామా అన్నట్టుగా బయలుదేరి ఆయుధాలను విసురుతున్నారు. మహావేగంగా అశ్వమెక్కి బయలుదేరింది. బయలుదేరడం యొక్క వాయువేగ మనోవేగాలు ఎట్లాగైతే వెళ్తాయో అట్లా ఆ గుర్రాలన్నీ బయలుదేరుతుంటే ఆమె వెంబడి వచ్చేటువంటి ఒక సేనంతా బయలుదేరుతుంటే అటు ఇటు ఆ గుర్రాలకు ఉండేటువంటి అవన్నీ గంటలు మోగుతూ ఉంటే గంటల శబ్దానికే 1000 మంది రాక్షసులు కింద పడిపోతున్నారట.
ఆ గిట్టెలు ఒకసారి పైకి లేపితే ఆ దుమ్ములో కొట్టుకొని పోతున్నారట రాక్షసులంతా. యుద్ధం ప్రారంభమైంది. తన ఖడ్గానికి కాంతి కలిగినటువంటి అశ్వారూఢాదేవి అందరూ నమస్కారం చేస్తూ బయలుదేరినారు. అమ్మ చేస్తూ ఉంటే గుర్రాలన్నింటికి ఒకసారి కనుసైగ చేసిందట. అన్ని గుర్రాలు ఒకే వరుస క్రమంలో నిలుచొని సంపదలన్నీ తొలగిపోకుండా ఉండాలి అంటే అశ్వారూఢాది దేవతైన జగన్మాత ఏదో, ఎందుకంటే ఆమె నుంచి సృజించిన శక్తులే ఇవన్నీ. ఆ అశ్వారూఢ శక్తిని పట్టుకుంటే ఈ 5 రకాల దోషాలన్నీ మనలో నుంచి తీసివేసి సుజ్ఞానురాలి మనను చేస్తుందట ఆ జగన్మాత. అటువంటి అశ్వారూఢ దేవత, అటువంటి ఈ ఇంద్రియాల చాపల్యం మనకు ఉన్నదే రెండవది చంపడం. చంపిన తర్వాత విరాట రూపం చూడదు. ఇది తప్ప మనకి ఏం కనిపించదు. కానీ ఇది ఒక పురాణ కథలాగా కాకుండా కనెక్షన్ అనేది అటు ఇటు ఏర్పడాలి. ఒక సాక్షాత్తు నృసింహస్వామి అవతరించినటువంటి స్థలం మన భరత భూమి. దేన్ని పట్టుకుంటే భరత భూమి గుమిగూడినారు. గుమిగూడి ఎవరెవరికి ఇప్పుడు ఇక్కడ వారాహి దేవతలకు దండనాథకి ఒక్కొక్క పదవిచ్చి ఒక్కొక్క ఆయుధాలిచ్చి ఒక్కొక్క శక్తిని తయారు చేస్తే వీళ్ళని ఎదుర్కోవడానికి రాక్షస శక్తులు కూడా కావాలి కనుక పైన జెండాలన్నీ నిన్న చెప్పుకున్నాం, ఊగుతున్నాయి, కాకులు వస్తున్నాయి, అపశకునాలు ప్రారంభమైనాయి. దేవి యొక్క శక్తి మహత్యాన్ని చూసి భండాసురుడు అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకుంటే ఎంతమంది రాక్షసులను, ఎంతమంది దేవతలను, కిన్నరులను, కింపురుషులను అందరినీ చంపినటువంటి మన బలం ముందు ఒక ఆడదాని బలం ఎంతనయ్యా, ఎందుకింత భయపడుతున్నావని ఒకడన్నాడు. ఇంకొకడు లేచి కాలం బలీయమైంది కనుక ఈ కాలాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం మనకు ప్రధానం. వచ్చింది అబల కాదు సబల. ఆమె ఎంతమంది రాక్షసులను పంపితే అంతమందిని తుడమూర్చగలిగినటువంటి మాయాశక్తి అక్కడ ఏదో ఉందట అంటే ఇస్తున్నాడు. ఇదంతా ఆలోచన ఎందుకయ్యా? ఏం ఆలోచన అవసరం లేదు. దేవతలను మనం ఎప్పుడైతే వాళ్ళలో ఉండేటువంటి శరీరంలో ఉండే రసత్వాన్ని తీసివేసినామో వాళ్ళంతా నిర్వీర్యం అయిపోయినారు, అగ్నిహోత్రంలో పడ్డారు. అందులో నుంచి ఏదో శక్తి వచ్చిందట. ఆ శక్తి మళ్ళీ వీళ్ళను పంపించిందట, వీళ్ళకి శక్తిని ఇచ్చిందట. వీళ్ళనే చంపిన వాళ్ళం ఆమెను చంపడం కష్టమైన పని కాదు అని ఒకళ్ళు లేచినాడు. ఇంకొకళ్ళు లేచి ఏమంటున్నాడంటే ఇదంతా కాదు నాన్న, బాగా గుర్తుపెట్టుకో, మన వాళ్ళంతా గతంలో ఉండే రాక్షసులు అహంకారానికి వెళితే పెద్ద భూతమై ఏదో స్తంభంలో నుంచి వచ్చినాడట. మరి అట్లా కనుక ఈ రూపం వస్తే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. స్తంభంలో నుంచి వచ్చింది సాక్షాత్తు శ్రీమన్ నృసింహస్వామి. అట్టా వాడు అన్నది చూడండి, దేవత అనట్లేదు వాడు, దాన్ని భూతం అంటున్నాడు. నిజంగా కూడా ఆయన భూతమే. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయః. ఏ యజ్ఞము జరిగినా, ఏ పూజ జరిగినా చివరికి మనం అనే మాట కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అటువంటి నారాయణ స్మరణం అని నోట్లో నుంచి తెలియకుండానే వచ్చింది భూతం. వాడు భూతం వచ్చేసింది ఆనాడు, మరి స్తంభంలోంచి వచ్చి మన రాక్షస మూటని చంపినాడు అని ఒకడు చెప్తే ఎత్తున్నాడు. శుంభ నిశుంభాది రాక్షసులను చంపింది ఎవరో కాదయ్యా, ఒక్క ఆడదే చంపింది. మరి అటువంటి మాయాశక్తి అక్కడ ఉంది కనుక మనము ప్రజ్ఞతో ఆలోచించి ఒక రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. శక్తి రేహవి సర్వాత్మ కారణం విజయశ్రియ శక్తే రా ధాతారం ప్రాప్తే శ్రీ పుంలింగైర్ నోభయం. అంటే ఈయన చెప్పింది కూడా ఏమిటంటే ఎవరిలో ఏది ఉందో తెలియదు, మొత్తానికి మాత్రం అక్కడ ఉన్నది ఏమిటి, ఒక ఆ శక్తిని మనం గుర్తించాలి. జగత్తంతా నడిచేదే శక్తి. మనం నడవాలి అంటే పాదాలలో శక్తి ఉండాలి, మన చేతి లేవాలి అంటే చేతిలో శక్తి ఉండాలి, మాట్లాడాలి అంటే మాటలో బలం ఉండాలి. ఈ అన్నిటికీ చైతన్య రూపమైనటువంటి ఆ శక్తే అక్కడ ఉంది కనుక మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మనము మన పరిస్థితిలోనే ఉండాలి అని చెప్తే అవజ్ఞాం భృగుడీం చక్రే స్త్రీతి హేళ పరాయణ. ఒక్క ఆడదాని ఇంతమంది రాక్షసులము కూర్చొని ఇంత పెద్ద మీటింగ్ పెట్టి దీనికి ఒక రూపకల్పన చేసి మిమ్మల్ని అందరినీ మంత్రిని సేనాపతుల్ని చేసి నేను యుద్ధానికి పంపాలా? నాకు సిగ్గుచేటు,
నా పదవికి సిగ్గుచేటని భండాసురుడు ఒకవైపు మొత్తము 2 కళ్ళ పైన ఉండే రెమ్మలన్నీ బుర్గుటిలను కోపం వస్తే మనం ఎట్లాగైతే చూస్తామో అట్లా చూసుకుంటూ ఉన్నాడు. ఏమి ఒక్క ఆడదాని గురించా ఇంత భయం అనుకుంటున్నామా మనం అని అగ్నే సముత్థిత కాచి లలితా నామధారిణి. పోనీ ఆవిడ ఏమైనా పెద్ద పెద్ద చేతిలో కపాలమాల వేసుకొని భీకరంగా ఏమైనా ఉన్నా అంటే లలిత లావణ్యమైన రూపంతో 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక్క అమ్మాయి గురించి మనం ఇంత భయపడుతున్నామా అంటే ఒకళ్ళు లేచినాడు, నీకు 16 ఏళ్లే కనిపిస్తుంది, అటుపక్క ఒక రథం ఉంది, ఇటుపక్క ఒక రథం ఉంది, 70 యోజనాల ఎత్తు పైన ఒక మూల బిందువు పైన కూర్చున్నది ఆవిడ. ఆమె రూపము చూస్తే ఎన్ని శక్తులు ఉన్నాయో ఆమె దగ్గర, ఆ శక్తులన్నింటినీ ఓడించగలిగినటువంటి ఒక శక్తి మనకున్న ఒక వ్యూహము పెట్టుకొని కనుక మనం పోకపోతే మన రాక్షస సంహారం అంతా పోతుంది. అంతటి మూర్ఖులు ప్రపంచం, నేను అనట్లేదమ్మా మిమ్మల్ని, ఇందులో ఎత్తాడు. వాళ్ళకుండే శక్తినే 10 సార్లు చూపించుకుంటూ ముందుకు వెనక్కి పోతున్నారు తప్ప ఆ బల గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మనం వెళ్ళి యుద్ధం చేద్దామంటున్నాడు ఒకడు. వాళ్ళ చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నాయి. కుటిలాక్ష గురుండ కరక కాకవాసిత వజ్రదంత వజ్రముఖ వజ్రలోమ బలాహక సూచీముఖ పాలముఖ వికర్ణ వికటాసన, వీళ్ళందరూ ఒక్కొక్క రాక్షస గణానికి అధిపతులైతే భండాసురుడు పిలిచినాడు కుటిలాక్షుడిని. పిలిచి, కుటిలాక్షుడు అంటేనే అర్థం చూడండి, మనం ఒక్కొక్క కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్క బాధపడుతుంటాం. అక్షువులు అంటే అందరికీ దేవుడి చెప్పుకుందాం కనుక కళ్ళు. వీడి పేరు కుటిలాక్షుడు. వీడి చూపే వంకరగా ఉంటుంది. చూప వంకరగా ఉంటే మనందరికీ తెలుసు ఏం పట్టుకుంటుంది మనం, దృష్టి దోషం. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, దుర్గాణి సంగృహాణత్వం కురుక్షేపణి కాశతం సజ్జీకృత శస్త్రాన్ని యుద్ధమేదతుపస్థితం. అన్ని రక్షణలు చేసి శస్త్రాస్త్రాలన్నీ సిద్ధము చేసి సేనాపతులను సంసిద్ధంగా ఉండమని చెప్పి ఆ కుటిలాక్షుడికి బాధ్యతను అప్పచెప్పినాడు. మొదలైతే నా అంతటా నేను చేసిందే తప్ప ఇంకా ఏదీ లేదనేటువంటి ఒక భావన ఎవరిలో ఉంటుందో వాళ్ళను దుర్మదులు అంటారు. వాడు ఏం చేసినాడు, ఈ కుటిలాక్షుడు 10 అలకు ఉండేటువంటి ఒక పిక్కలే ఒక తాడి చెట్టు అంత పొడుగు ఉన్నాయంట. ఇంకా వాడు ఎంత పొడుగు ఉండాలి, మన ముఖం ఎక్కడ ఉండాలి. అటువంటి రాక్షసుల్ని సేనాపతిగా పెట్టినాడు. ఆ రాక్షసులన్నీ అజ్ఞానుల శక్తులు ఏవైతే బయలుదేరగానే శంఖాలు మోగినాయి. యుద్ధం ప్రారంభం. బయలుదేరితే ఈ చేతబడులని చేసేవాడిని చూడడానికి జగన్మాత ఎవరిని పంపించిందంటే వాడు ఏదైతే తంత్రం చేస్తాడు ఆ తంత్రానికి తగినటువంటి దేవతని పంపాలి అనుకుని ఈ కరంకుడి యొక్క తత్వం ఇంకొకటి కూడా ఏంటంటే ఎన్ని పాములు ఉంటాయి లోకంలో ఆ పాములన్నింటి చేత ఉన్నటువంటిది గుళ్ళపల్లి దేవాలయాన్ని నిర్మించినటువంటి మిత్రాన్ని స్వీకరిస్తూ ఒక మధురమైన రోజు పుట్టినరోజు సందర్భంగా శుభాభినందన తెలియజేస్తూ ఆశీపూర్వకంగా అమ్మ యొక్క వస్త్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుకు వచ్చి పేర్లను నమోదు చేయించుకోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఒక మధురమైనటువంటి శ్రీ విష్ణుకమలవాసిన నీ పూజకు పూసిన కదంబ కుసుమాని లలిత భక్తి తరంగాని లలితమ్మ నీ సేవకు కదలిన భక్తి తరంగాని అమ్మా నీ మహిమను చాటక పాటనవుతానే అమ్మా నీ మహిమను చాటక పాటనవుతానే లలితమ్మ నీ పాద ధూళిలో రేణువేనే లలితమ్మ నీ పాద ధూళిలో రేణువేనే అమ్మా నీ పూజకు పూసిన కదంబ కుసుమాని లలితమ్మ నీ సేవకు కదలిన భక్తి తరంగాని దీపమవుతానే లలితమ్మ నీ మెడిలో మెరిసే దీపమవుతానే హారమవుతానే
కొలచిన నువ్వు రావమ్మా మాయే అమ్మ నీవేగా లలితాంబ దేవతగా నిన్ను మనసుతో నిన్ను కొలచిన నువ్వు రావమ్మా మా హారతులు గొనుమా నీ రూపమునే ఎదనింపి మనసు నిండుగా పూజించి నీ ధ్యానములో మది కొలచి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి పిలిచిన చాలు ఓయమ్మ పాపము తొలగును మాయమ్మ అమ్మ నీవేగా అమ్మ దేవతగా నిన్ను మనసుతో నిన్ను కొలచిన నువ్వు రావమ్మ సేవు విరిసిన హస్తములో వరమే తరగని గరగని సంపదలే అమ్మ నీవేగా లలితాంబ దేవతగా నిన్ను మనసుతో నిన్ను కొలచిన నువ్వు రావమ్మ కొలిచెదమమ్మా జన్మంతా హారతి గుణమే మా చెంత అమ్మ నీవేగా అనురాగ దేవతగా సౌందర్య లహరికి మందహాస చంద్రికకు నీరాజలం గిరిరాజ తనయకు సౌందర్య तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्याय गर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् वीणापाण्ये च विद्महे ब्रह्मपत्न्ये च धीमहि समस्त परमेश्वरी शिवे देवी मातरं शिवे शिवे अवर्ण्यं शिवे मत्समो पातकी नास्ति पापघ्नी त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी भुवनेश्वरी दिव्या మనసుకు అందరిది మన చెవులకు అందరిది మన చూపుకు అందరిది అమ్మ యొక్క వైభవం. మరి అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ సదాచారం ఉంటుందో, ఎక్కడ చిత్తశుద్ధి ఉంటుందో అక్కడ జగన్మాత నిత్య నివాసి అయి ఉంటుంది. కనుక అటువంటి చిత్తశుద్ధి మనకు కల్పించి అమ్మనే ఎన్ని రూపాలు పొంది ఎన్నో దుష్ట శక్తులను దూరం చేసిన విధంగా మనందరిలో ఉండేటువంటి దుష్ట శక్తుల్ని సన్మార్గంలో నడిపించాలనే మంచి సంకల్పం చేత సేవా సమితి వారు ఉపాఖ్యానాన్ని ఒక 7 రోజుల పాటు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ అవకాశం లేకుండా చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, చూపించిన వాళ్ళకి అందరికీ కూడా అమ్మ యొక్క పరిపూర్ణ ఆయురారోగ్య, అమ్మ యొక్క కడగంటి చూపు చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు నిత్యం వాళ్ళ ఇళ్లలో వర్ధిల్లని కళ్యాణ పరంపర అమ్మ కొనసాగించాలని ప్రార్థన చేస్తూ రోజున ఏదో ఒకటి పూర్ణాహుతి కార్యక్రమం ఒకటి ఉండాలి. దేనికి సమాప్తి అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక్కసారి అమ్మ ఉద్భవించిన తర్వాత యుద్ధంలో గెలిస్తే దేవతలంతా ఆకాశం నుంచి కురిపించేది పుష్పవృష్టి. మరి ఆనాడు గెలిస్తే ఈనాడు ఇక్కడ వెలిసిన జగన్మాతకి ఒక పుష్పవృష్టిని కురిపించాలి అని సేవా సమితి సంకల్పం. ఆ సంకల్పాన్ని మనందరం, వాళ్ళు చేయగలరు. 1,00,000 పుష్పాలు తేవడం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే వాళ్ళకి పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ ఆ యజ్ఞంలో మనందరినీ ఒక సమిధలు చేయాలి. ఆ పుణ్యం కేవలం మేమొకటే బాగుండదు, అందరికీ ఆ పుణ్యం, ఆ కటాక్షం అందరికీ రావాలి అనేటువంటి ఒక సదుద్దేశము చేత ఒక పెద్దల దగ్గరికి కానీ లేదా చిన్నపిల్లల దగ్గరికి కానీ ఆలయానికి కానీ ఉత్త చేతులతో పోకూడదు. కనుక
ఆనాడు ప్రతిరోజు తీసుకొని వచ్చే వస్తువులతో పాటు మీకు ఇష్టమైన అందమైన మనము నెత్తులో ఎంత పరిశుభ్రంగా ఎంత మళ్ళీ పెట్టుకుంటామో అది ఒక్క పుష్పమైనా మీరు తెచ్చే పుష్పాలలో కలుపుకొని తీసుకొని రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, పూర్ణాహుతి కార్యక్రమం అంటే ఇక్కడ మనం చేసుకున్నటువంటి కలశాన్ని ఉద్వాసన చేసి ఇందులో ఉండే దివ్య శక్తిని ముందు అమ్మకు ఇచ్చి పుష్పవృష్టిని సమర్పించి ఇందులో ఉండే జలాన్ని మనందరిపైన అవభృత స్నానం చేసుకొని ఇక్కడ ఇచ్చే అమ్మ యొక్క ప్రసాదం. కథను వినడం చెవులారా, అమ్మను చూడడం కనులారా, తినడం కడుపారా, వెళ్ళడం మనసారా. మన ఇంటికి అందరం వెళ్ళి అమ్మ యొక్క ఇక్కడి వైభవాన్ని మనసులో నిలుపుకొని ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనము నిరంతరము ఉంచాలని అమ్మను ప్రార్థన చేస్తే. ఎందుకంటే మన జగిత్యాల్లో ఒక గొప్పతనం, ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక మాసంలో ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంది. ఇది ఎక్కడ జరుగుతుందట అంటే సాక్షాత్తు జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల యొక్క శంకర మఠం గుంటూరు గ్రామంలో ఉంది. ఆ శంకర మఠంలో 365 రోజులు ఏదో ఒక పురాణ కాలక్షేపం జరుగుతూనే ఉంది. శృంగగిరి పీఠాధీశ్వరులైనటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉంటారు. మనకు తెలిసినప్పటి నుంచి, నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి రాలేదు. ఆ వారి యొక్క శ్రీహస్తము చేత ముట్టుకున్నటువంటి ఆ యంత్రాన్ని మనం ఇక్కడ స్థాపన చేసుకున్నాం. అటువంటి ప్రసాదం మన జగిత్యాల్లో ఉండి మనందరి చేత ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో జగన్మాత జరిపించుకొని ఆమె యొక్క రూపం తుది శ్వాస విడిచిపెట్టేవారు మన మదిలోనే ఉంచాలని ప్రార్థన చేస్తూ, ఇది అధికారికంగా మీరు తప్పకుండా తేండి అని శ్వాస కాదు, కానీ మన మనస్సు అనే పుష్పాన్ని ఎట్లా భగవంతునికి సమర్పించే అవకాశం మన జీవితంలో ఒక్కసారి కలగవచ్చు. కానీ ఆ 1,00,000 పుష్పాలలో మనం ఒక పుష్పం అయితే మన ఇంటి నుంచి కూడా ఒక పువ్వు వెళ్ళింది అనే భావన మన మనసులో మెదులుతుంది. కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున సేవా సమితి వారు ప్రార్థన చేస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. కనుక మీ యొక్క అమూల్యమైన సమయాన్ని అమ్మవారి యొక్క చరణార్జములందు ఉంచి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.